ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే. సో మన దేశ చరిత్ర తెలుసుకుందాం. భారతదేశ చరిత్ర. ఎవరెవరు ఎప్పుడొచ్చారు? ముస్లిమ్స్ ఎప్పుడొచ్చారు మన భారతదేశానికి? మన హిందువులు ఎప్పుడొచ్చారు భారతదేశానికి? ఈ క్రైస్తవులు ఎప్పుడొచ్చారు భారతదేశానికి? అసలుకి వీళ్ళు రాకముందు ఎవరున్నారు? వీళ్ళు రాకముందే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచే గిరిజనులు, ఆదివాసీలు వీళ్ళు అడవులు, కొండల, లోయల ప్రాంతాల్లో జీవనోపాధి కొనసాగిస్తూ ఉంటారు. జీవనాన్ని కొనసాగిస్తూ ఈ అడవికి, కొండలకు, లోయలకు అనుసంధానంగా అడవుల్లో పండే పంటను ఆ మొక్కల నుంచి అక్కడ పెరిగే ఏదైనా దాని నుంచి బ్రతుకుతూ వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాలు, ఇంచుమించుగా 4000 years బ్యాక్ నుంచి కూడా ఆదివాసీలు, గిరిజనులు మన భారతదేశంలో వారు మాత్రమే మూలవాసులు. వాళ్ళు మాత్రమే ప్రకృతితో అనుబంధంగా బ్రతికిన వారు. వారి జీవనోపాధి, వారి వ్యవసాయం ఏదైనా కానీ అక్కడ అడవిలో దొరికే ఏదైనా తీసుకొని బ్రతకటం. దాన్ని అక్కడున్న జంతు సంపదని, అక్కడున్న వృక్ష సంపదతో వాళ్ళు తీసుకొని బ్రతకటం. అక్కడ వాళ్ళు ఆదివాసులుగా, మూలవాసులుగా పరిగణించబడ్డారు. వాళ్ళు 4000 years బ్యాక్, 4000 సంవత్సరాల నుంచే మన భారతదేశంలో ఆదివాసులుగా, గిరిజనులుగా బ్రతుకుతున్నారు. వీరి యొక్క అలవాటులు కానీ, వాళ్ళ భాష కానీ, విధానం కానీ, వాళ్ళ యొక్క జీవిత విధానాలు కానీ అవన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. ఇప్పటికీ కూడా సమాజంలో మమేకమం అవ్వలేరు. సమాజంలో కలిసి వారు బ్రతకలేరు. వాళ్ళ వృత్తి కానీ, వాళ్ళ వే ఆఫ్ స్టైల్ కానీ, వాళ్ళ మాట కానీ, భాష కానీ, వైద్యం కానీ అన్నీ సపరేట్గా, కట్టుబొట్టు మొత్తం కూడా సపరేట్గా ఉంటుంది. ఇప్పుడిప్పుడే కొన్ని దశాబ్దాల నుంచి ప్రపంచంతో మమేకమై బ్రతుకుతున్నారు. వీళ్ళ మీద దండెత్తింది ఫస్ట్ ఆర్యులు. వాళ్ళు ఇరాన్ నుంచి, సిరియా నుంచి, అప్పట్లో ఈజిప్ట్ నుంచి, అరబ్ కంట్రీస్లో అవి ఫేమస్ అన్నమాట. అవి 2000 years బ్యాకే ఇరాన్ నుంచి, సిరియా నుంచి, తర్వాత సింధు నుంచి, తర్వాత ఈజిప్ట్ నుంచి వీళ్ళు వలస జీవులుగా వ్యాపార నిమిత్తం వాళ్ళ యొక్క జీవనోపాధి, జీవన వృత్తి కూడా జంతు సంపదే. వాళ్ళు తిరుక్కుంటూ కొన్ని వందల వేల కిలోమీటర్లు నడుచుకుంటూ భారత ఖండాలలోకి, హిమాలయాలు దాటి, ఇప్పుడున్న పంజాబ్ దాటి, ఇప్పుడున్న భారత భూభాగాలు దాటి భూభాగంలోకి చొచ్చుకొని రావటం జరిగింది. అప్పుడు ఈ ఆదిమవాసీలని మీద ఫైట్ చేసి, వాళ్ళ మీద యుద్ధం చేసి, వాళ్ళు గుర్రాల మీద వచ్చారు. వాళ్ళు పశు సంపద కానీ, వాళ్ళు కానీ కొంచెం అధునాతంగా అడ్వాన్స్గా ఉన్నారు వాళ్ళు. అడ్వాన్స్గా ఉండి ఇక్కడున్న ఆదివాసీల మీద యుద్ధం చేసి వాళ్ళని కట్టు బానిసలుగా ఈ భారతదేశంలోనే వారి మీద పెత్తనం చేస్తూ వారిని పాలేరులుగా, బానిసలుగా వీరు మలుచుకొని వీళ్ళు జీవనం సాగిస్తూ, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తూ భారతదేశంలో ఈ ఆరియన్స్, ఇరాన్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ భారతదేశం మాది, మూలవాసీలను జయించి, మూలవాసీలను గ్రిప్పులో పెట్టుకొని బానిసలను చేసుకొని వాళ్ళని పాలేర్లుగా చేసుకొని పరిపాలిస్తూ ఉన్నారు. గత 2000 సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత, 2000 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత భారతదేశంలో సెకండ్ వలస రావడం జరిగింది. సెకండ్ పర్సన్స్
ఈ ముస్లిమ్సే, మహమ్మదీయులు, ఇస్లాం, ముస్లిమ్స్. వీళ్ళు కూడా 11వ శతాబ్దంలో దరిదాపుగా 1100 సంవత్సరాల క్రితం వీళ్ళు కూడా అరబ్ కంట్రీస్ నుంచి అదే సింధు ఏరియా నుంచి, ఇరాక్ నుంచి, సో అదే ప్రాంతాల నుంచి ఈ తెగ రావటం జరిగింది. వీళ్ళు వచ్చి ఇక్కడున్న భారతీయులుగా పిలువబడుతున్న ఆర్యుల మీద యుద్ధాలు చేసి ఆ ఆర్యులు మన హిందువులు ఎవరైతే ఉన్నారో, హిందువులు అనబడుతున్నారో, ఆ హిందువుల మీద యుద్ధాలు చేసి గెలిచి వాళ్ళని, హిందువులను, భారతదేశంలో బ్రతుకుతున్న హిందువులను, ఆర్యులుగా పిలువబడుతున్న హిందువులను వీళ్ళని గ్రిప్పులో పెట్టుకొని, వీళ్ళని పాలేరులుగా, వీళ్ళని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని ఈ 1100 సంవత్సరాల నుంచి 11వ శతాబ్దం నుంచి పరిపాలిస్తూ, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు వరకు కూడా పరిపాలిస్తూ ఉన్నారు. వీళ్ళ పరిపాలనలో హిందువులు, ముస్లిములు, ఆదివాసీలు, ఈ ముగ్గురు జాతులు, ఆదివాసీలు భూమికి 400 years బ్యాక్ 4000 సంవత్సరాల నుంచి ఆదివాసీలు ఈ భారత భూభాగంలో నివసిస్తూ ఉండగా వాళ్ళని జయించి, ఆర్యన్లు, హిందువులు జయించి వాళ్ళని పాలేరులుగా చేస్తే ఆ హిందువులు అనబడిన వారు, ఈ ఆదివాసీలు, వీళ్ళు ఇద్దరు ఈ భూభాగం మీద ఉంటే ఈ భారత భూభాగం మీదకి మరలా అరబ్ కంట్రీస్ నుంచి ఈ ముస్లిం తెగ, ఈ మహమ్మదీయులు, ఈ ఇస్లాం నమ్ముకున్న వాళ్ళు, వీళ్ళు యుద్ధాలు చేసి భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి వీళ్ళు యుద్ధాలు చేసి ఈ హిందువులను, ఆదివాసీలను గుప్పిట్లో పెట్టుకొని 1100 సంవత్సరాల నుంచి పరిపాలించడం జరుగుతుంది. తర్వాత భారతదేశానికి మూడవ వలస బ్రిటిషర్సు ఇంగ్లాండ్ నుంచి వ్యాపార నిమిత్తం ఇవి ఏవైతే ఉన్నాయో ఈ దినుసులు వ్యాపార నిమిత్తం సో ఆ ఓడరేవుల దగ్గర వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు ఇండో అనే ఒక ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించటానికి ఈ దేశానికి వచ్చారు. వాళ్ళు మూడవ వలస. వాళ్ళు ఇక్కడున్న భారతీయులను, ఇక్కడ ఉన్న మూల వాసులను, ఆదివాసులను, హిందువులను, ఆర్యులను, హిందువులను ఒకటే. తర్వాత మహమ్మదీయులు, ముస్లిమ్స్, వీళ్ళ మీద ఫైట్ చేసి, వీళ్ళ మీద వాళ్ళు యుద్ధాలు చేసి, వీళ్ళలో కొన్ని జాతులను, కొంత సామ్రాజ్యాన్ని, భారతదేశంలో తెగలుగా ఉన్న చిన్న సంస్థానాలుగా ఉన్న ఈ భారతదేశంలో సంస్థానాలను వాళ్ళు బ్రిటిషర్స్ ఆక్యుపై చేసుకొని గత 1600 సంవత్సరాల నుంచి వీళ్ళు కూడా పరిపాలించడం జరిగింది. ఈ బ్రిటిషర్సు అంటే క్రిస్టియన్స్ వీళ్ళిద్దరూ ఒకటే. ఓకేనా? భారతదేశం ఒక్కరి సొత్తు కాదు అనుకుంటున్నాం, హిందువులది అనుకుంటున్నాం. మన హిందువులు కూడా వలస వచ్చిన వారు ఆ ఇరాన్ నుంచి, ఇండోనేషియా నుంచి, అక్కడ నుంచి, సింధు నుంచి, ఈజిప్ట్ నుంచి వలస వచ్చిన వారే హిందువులు, ఆర్యులు. ముస్లిమ్స్ కూడా 1100 సంవత్సరాల క్రితం 11వ శతాబ్దంలో అరబ్ కంట్రీస్ నుంచి వ్యాపార నిమిత్తం వలస వచ్చిన వారే ఈ భారతదేశానికి. అలాగే 16వ శతాబ్దంలో సో బ్రిటిషర్స్ కూడా వ్యాపార నిమిత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడానికి వాళ్ళు దినుసులు, అల్లము, వెల్లుల్లి, సో ఇవన్నీ ఉన్నాయి కదా, స్పైసెస్ ఇవన్నీ కూడా, లవంగాలు, సో ఆలుగలు, ఇవన్నీ కూడా మసాలాలు అమ్ముకోవటానికి భారతదేశానికి వచ్చారు. హిందువులుగా పిలువబడుతున్న ఆర్యులు వాళ్ళు కూడా పశువులు కాసుకుంటూ వ్యవసాయపూర్వకంగా పశు సంపదని పెంపొందించుకోవడం కోసం వాళ్ళు కూడా అలాగా వలస జీవులుగా వచ్చి భారత ఖండంలోనికి ప్రవేశించి ఆదివాసీల మీద ఫైట్ చేసి వాళ్ళని గ్రిప్పులో పెట్టుకొని ఈ భారతదేశంలో నివసించటం జరిగింది. ఇది 2000 సంవత్సరాల క్రితం చరిత్ర. 11వ శతాబ్దంలో
ఈ ముస్లిమ్స్, మహమ్మదీయులు, ఇస్లామ్స్ వీళ్ళు కూడా గల్ఫ్ కంట్రీస్ నుంచి వీళ్ళు కూడా సింధు, ఆ టర్కీ ఆ ప్రాంతాల నుంచి ఇండియా భూభాగాన్ని ఆక్యుపై చేసుకొని ఇండియా భూభాగంలో బ్రతుకుతున్న ఆర్యుల మీద, హిందువుల మీద, ఆదివాసీల మీద యుద్ధాలు చేసి వీళ్ళు కూడా భారతదేశాన్ని గ్రిప్పులో పెట్టుకోవటం జరిగింది. కొన్ని సంస్థానాలను వీళ్ళు పరిపాలించడం జరిగింది. మొఘలుల పరిపాలన, మహమ్మదీయుల పరిపాలన, ఇస్లాం పరిపాలన అది 11వ శతాబ్దం నుంచి స్టార్ట్ అయింది. సో 16వ శతాబ్దంలో బ్రిటిషర్సు ఇంగ్లాండ్ నుంచి రావటం, ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడానికి, ఆ దినుసులు అమ్ముకోవడానికి వాళ్ళు వచ్చి, స్పైసెస్ అమ్ముకోవడానికి వచ్చి ఇక్కడున్న భారతీయులుగా పిలువబడుతున్న ముస్లింలను, హిందువులను, ఆదివాసీల మీద వాళ్ళు గ్రిప్పు సంపాదించుకొని వాళ్ళ మీద యుద్ధాలు చేసి వాళ్ళని గ్రిప్పులో పెట్టుకొని భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది 16వ శతాబ్దం నుంచి. ఇది చరిత్ర. సో హిందువైన, ముస్లిం అయిన, క్రిస్టియన్ అయిన ఎవరు కూడా ఈ భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. భారతదేశం వారిది కాదు. ఇక్కడున్న మూలవాసులను మభ్యపెట్టి, చంపి, గొడవ చేసి వాళ్ళని పాలేరులుగా, బానిసలుగా వాళ్ళు చిత్రహింసలు చేసి వాళ్ళని ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళని ఆక్రమించుకున్నారు. భారతదేశంలో ప్రజలుగా, మూలవాసులుగా పిలువబడుతున్న వీళ్ళని జయించి వీళ్ళని ఆక్యుపై చేసుకున్న ఈ ముగ్గురు వలసవాదులు, క్రిస్టియన్సు, ముస్లిమ్సు, హిందూసు, ఈ ముగ్గురు కూడా భారతదేశానికి వలస వచ్చిన వారే. నిజం ఒప్పుకుందాం, భారతదేశానికి ముగ్గురు వలస వచ్చిన వారే. ఈ ముగ్గురికి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఎప్పటి నుంచో ఉంటున్నాం కాబట్టి ఒక ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సో హిందువైనా, ఆదివాసి అయినా, గిరిజనుడు అయినా భారతీయుడే అని అనుకుంటున్నాం. ఇప్పుడు మనకొక రాజ్యాంగము, మనకొక సిస్టమ్ ఉంది. సో కాబట్టి ఈ నలుగురు కూడా అన్నదమ్ములుగా ఉండాలి. మీరు అక్కడి నుంచి వచ్చారు, మీరు ఇక్కడి నుంచి వచ్చారు, ఎవరికి చరిత్ర లేదు. మా భారతదేశ ఖండములో ఎవరికి చరిత్ర లేదు. చరిత్ర ఉంది ఆదివాసీలు మాత్రమే, చరిత్ర ఉంది వాళ్ళు ట్రైబల్స్ మాత్రమే, గిరిజనులు మాత్రం, వీళ్ళకే చరిత్ర ఉంది. వీళ్ళే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి భారత ఖండములో ఉంటున్నారు, భారతదేశంలో ఉంటున్నారు. వీళ్ళదే చరిత్ర. వీళ్ళ దగ్గర నుంచి లాక్కున్నాం, భూమిని లాక్కున్నాం, పశువులను లాక్కున్నాం, సంపదను లాక్కున్నాం, వృక్షాలను లాక్కున్నాం, అడవిని లాక్కున్నాం, మైన్స్ని లాక్కున్నాం. అన్నిటినీ లాక్కొని గిరిజనులను, ఆదివాసీలను ఈరోజు కూటికి గుడ్డకి లేకుండా వాళ్ళ మీద మనం పెత్తనం చేస్తున్నాం. నిజంగా మనం వలసవాదులమే. హిందువైన వలసవాదే, ముస్లిం అయిన వలసవాదే, సో క్రిస్టియన్ అయిన వలసవాదే. ఈ ముగ్గురు కూడా వలసదారులు, మా భారతదేశానికి వచ్చిన వలసదారులు. నిజంగా మాట్లాడితే వీళ్ళకి ఎవరికి కూడా భారతదేశం మీద హక్కు లేదు చరిత్ర చూసుకుంటే. అయినా కానీ భారతదేశంలో అన్నదమ్ములుగా మనం భారతీయులుగా మనం ఇక్కడే పుట్టాం కొన్ని వందల సంవత్సరాల నుంచి. కాబట్టి సో మనము ఒక చరిత్ర రాసుకున్నాం, ఒక డెమోక్రసీ రాసుకున్నాం, ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. కాబట్టి ఇక్కడ రాజ్యాంగంలో ప్రతి మనిషిని గౌరవించాల్సిందే. హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, గిరిజనుడైనా, ఆదివాసీనైనా గౌరవించాల్సిందే. ఈ ముగ్గురు కూడా గౌరవించాల్సింది ఆదివాసీని, గిరిజనుడు గౌరవించాలి, ఆదివాసులను ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి మనం లాక్కున్నాం, వీళ్ళ నుంచి పొందుకున్నాం, వీళ్ళ మీద ఫైట్ చేసాం, వీళ్ళ ఒంటరి వాళ్ళని చేసాం, వీళ్ళని అడవుల్లోకి తరిమేసాం, వీళ్ళ జాతి లేకుండా చేసేసాం. నిజాయితీగా మాట్లాడాలంటే మన ముగ్గురం కూడా ఈ భారతదేశంలో ఉంటున్న హిందువైన, ముస్లిం అయిన, క్రిస్టియన్ ఎవరు కూడా వీళ్ళందరూ వలసవాదులే, వలస నుంచి వచ్చిన వాళ్ళే ఈ భారతదేశానికి. అయినా కానీ
మనది భారతదేశం అని, మనం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరుగుతున్నాం కాబట్టి మనమంతా ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్ అనే భావనతో ఉండాలి. కానీ నువ్వు ముస్లింవి, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు హిందువి అంటే మీ చరిత్ర చూసుకోండి. ఒక్కసారి మీ చరిత్ర చూసుకోండి, ఎక్కడి నుంచి వచ్చారో ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. వందల వేల సంవత్సరాల క్రితం బ్యాక్కి వెళ్ళండి, ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. నువ్వు అక్కడి నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు. ఫస్ట్ ఈ ఆదివాసీలు మనల్ని తరిమేయాల. ఎందుకంటే అరే ఈ భారతదేశం మాది, ఈ సంపద మాది, మమ్మల్ని తరిమేశారు, మమ్మల్ని కోటికి గుడ్డకు లేకుండా చేశారు, అనాథలను చేశారు, ఒంటరి వాళ్ళని చేశారు, కులంతో దూషించారు, సో వర్ణతో దూషించారు, రంగుతో దూషించారు, గుడ్డివి లేదు, కూలి లేదు, నీళ్ళు ఇవ్వలేదు, ఒక సమాజంలో మనుషులుగా చూడలేదని వీళ్ళు మనల్ని వెలియాలా. వీళ్ళకి వెలేసే హక్కు వీళ్ళకి మాత్రమే ఉంది. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియనా, వీళ్ళు వెలిస్తే వెళ్ళిపోవాల్సిందే. నిజంగా చరిత్ర చూసుకుంటే ఈ ఆదివాసీలు గిరిజనులు వెలేస్తే వెళ్ళిపోవాల్సిందే, మన ఇండియాను వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. కానీ వాళ్ళ మీద దౌర్జన్యం చేసి కొన్ని వందల వేల సంవత్సరాలు దౌర్జన్యం చేసి మనం బ్రతుకుతూ ఇండియా మాది అంటున్నాం చూసావా, ఆ ఐక్యత అలాగే ఉండనియండి. నువ్వు ముస్లింరా వెళ్ళిపోరా అని అనొద్దు. ఎవరైతే అంటున్నారో వాడు కూడా వేరే కంట్రీ నుంచి, వేరే ఖండాల నుంచి వలస వచ్చిన వాళ్ళే భారతదేశం. నువ్వు హిందువురా వెళ్ళిపోరా అనొద్దు. వాళ్ళు కూడా, ముస్లిం కూడా నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, ఏ దేశం నుంచో వచ్చావు, అరబ్ కంట్రీస్ ఇక్కడ బ్రతకటానికి వచ్చావు. హిందూ అయినా బ్రతకటానికి వచ్చాడు, ముస్లిం అయినా బ్రతకటానికి వచ్చాడు, క్రిస్టియన్ అయినా బ్రతకటానికి వచ్చాడు. ఈ ముగ్గురు బ్రతకటానికే వచ్చారు భారతదేశానికి. వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. సో కాబట్టి మనమంతా అన్నదమ్ములం. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎవరిని విమర్శించొద్దు, ఎవరిని దూషించొద్దు, ఎవరిని తక్కువ చేయొద్దు, ఎవరిని కూడా వెలివేయొద్దు. మనమంతా ఒకటే. భారతదేశంలో మన చరిత్ర చూసుకుంటే, మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఎక్కడి నుంచో వచ్చి బ్రతకటానికి వచ్చాం. సో కాబట్టి ఆదివాసీలది భారతదేశం, గిరిజనులది భారతదేశం, సో మూలవాసులది భారతదేశం. సో వాళ్ళని మనలో ఒకళ్ళగా చూడకపోతే నిజంగా మనమే వెళ్ళిపోవాల్సిందే. మనలో ఒకరుగా చూద్దాం. సో ఇక్కడ 4 జాతులు ఉన్నాయి. ఆదివాసీలు, గిరిజనులు, మూలవాసులు ఇదొక జాతి. హిందువులు, ఆరియన్స్, వేరే ఈజిప్ట్ నుంచి, మెసపటోనియా నుంచి, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇదొక జాతి. సో ముస్లిమ్స్ వీళ్ళు కూడా అరబ్ కంట్రీస్ నుంచి, టర్కీ నుంచి, సింధు నుంచి వీళ్ళు కూడా వచ్చారు. మొఘలులు, హిందువులు, ఇస్లాము ఇదొక జాతి. సో క్రిస్టియన్స్ కూడా బ్రిటన్, ఇంగ్లాండ్ ఆ ప్రాంతాల నుంచి వచ్చారు. వీళ్ళు క్రిస్టియన్స్ అక్కడి నుంచి వచ్చారు. వీళ్ళు ఒక జాతి, వలస జాతి. మొత్తం 3 వలస జాతులు భారతదేశానికి వచ్చినాయి. సో కాబట్టి మనం అందరము కూడా వలస వచ్చాము, కానీ మూలవాసులదే ఈ భారతదేశం. కాబట్టి 4 జాతులు: ఆదివాసీలు, మూలవాసులు, గిరిజనులు ఇదొక జాతి. హిందువులు, ఆరియన్స్ ఎక్కడి నుంచో వచ్చాం మనం 2000 సంవత్సరాల క్రితం, ఇదొక జాతి. మహమ్మదీయులు వీళ్ళు కూడా అరబ్ కంట్రీస్ వచ్చారు, ఇదొక జాతి. క్రిస్టియన్స్ వీళ్ళు కూడా 1600 సంవత్సరాల క్రితం బ్రిటన్, ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, ఇదొక జాతి. మొత్తం 4 జాతులు, 4 జాతులు భారతదేశంలో ఉన్నాయి. ఓకేనా? మన నలుగురం కూడా అన్నదమ్ములమే. కాబట్టి ఏ ముస్లింనైనా భారతదేశంలో ఉన్న ఏ ముస్లింనైనా మనం ఒక్క మాట కూడా అనొద్దు, ఏ హిందువునైనా ఒక్క మాట కూడా అనొద్దు, ఏ క్రిస్టియన్ అయినా ఒక్క మాట కూడా అనొద్దు, ఏ ఆదివాసీనైనా ఒక్క మాట కూడా అనొద్దు. అంటానికి హక్కు లేదు. మనకు ఒక డెమోక్రసీ రాసుకున్నాం, మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాం, మనకు ఒక సిస్టమ్ ఉంది. అందరినీ గౌరవిద్దాం. భిన్నత్వంలో ఏకత్వం. మనమంతా భారతీయులం. గుర్తుపెట్టుకోండి, వీఆర్ ఇండియన్స్. ఈ 4 జాతులు ఇండియన్స్, భారతీయులే. చరిత్ర తవ్వుకోవద్దు. ఎవరు కూడా నీ చరిత్ర అది, నా చరిత్ర అది తవ్వుకోదు. చరిత్ర తవ్వుకుంటే చాలా పెంటగా ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఈ 3 జాతులు గుర్తుపెట్టుకోండి.
మన చరిత్రలు తవ్వుకోవద్దు. ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో ఉన్నాం, భారతదేశంలో ప్రజలకే పుట్టాం, భారతదేశంలో వాసులమే. మనల్ని మనం గౌరవించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా కానీ భారతీయులే. విడదీయొద్దు. గుర్తుపెట్టుకోండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ.